రాయ్పూర్ వేదికగా జరిగిన రెండవ టీ20లో టీమిండియా చారిత్రాత్మకమైన విజయాన్ని నమోదు చేసింది కానీ, జట్టులో తన స్థానం కోసం పోరాడుతున్న సంజు శాంసన్ మాత్రం మరోసారి నిరాశపరిచాడు. అయితే ఈ మ్యాచ్‌లో అందరి కళ్ళు సంజు శాంసన్ పైనే ఉన్నాయి. ఎందుకనంటే మొదటి టీ20 మ్యాచ్‌లో కొద్దిగా విఫలమైన ఇషాన్ కిషన్ మళ్ళీ పుంజుకున్నాడు. అలాగే సూర్య కూడా మంచిగా పునాది వేసుకున్నాడు ఫస్ట్ టీ20కి. సెకండ్‌కి ఇంకా అసలు దూసుకెళ్ళిపోయారు వాళ్ళిద్దరు. అయితే శుభ్మన్ గిల్‌కి విశ్రాంతి ఇవ్వడంతో ఓపెనర్‌గా వచ్చిన సంజు శాంసన్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో మరోసారి విఫలమయ్యాడు. 209 పరుగుల భారీ లక్ష్యంలో బరిలోకి దిగిన భారత్ జట్టుకు సంజు మెరుపు ఆరంభాన్ని ఇస్తారని అందరూ అనుకున్నారు. మ్యాట్ హెన్రీ వేసిన తొలి ఓవర్‌లోనే రెండో బంతికి అద్భుతమైన సిక్సర్ బాది సంజు శాంసన్ తన ఉద్దేశాన్ని చాటాడు. అయితే ఇక ఈ ఆనందం ఎంతోసేపు నిలవలా. అదే ఓవర్‌లో ఐదో బంతికి అనవసరమైన షాట్‌కి ప్రయత్నించి రచిన్ రవీంద్ర క్యాచ్ ఇచ్చి 6 పరుగులు మాత్రమే చేసి వెనుతిరిగాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఎందుకనంటే రీ ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ అద్భుతమైన అవకాశాన్ని ఒడిసిపట్టుకున్నాడు. 76 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. సంజు మాత్రం నాగ్‌పూర్‌లోను, అలాగే నిన్న జరిగిన రాయ్‌పూర్‌లోను రెండిట్లోనూ విఫలమయ్యాడు. అలా విఫలమవ్వడంతో ఇక అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే రాక బీసీసీఐ వాళ్ళు ఒక అవకాశం ఇచ్చారు. అయితే సోషల్ మీడియాలో ఇప్పుడేమంటున్నారంటే, ఇతని నిర్లక్ష్యపు ఆటకి అవకాశాలు కూడా దూరమైపోతాయని, పదే పదే అవకాశాలు రావు సంజు. వచ్చినప్పుడే యూజ్ చేసుకోవచ్చు కదా! ఇది నీ కెరియర్‌కే చాలా పెద్ద ఎదురు దెబ్బ. కీలకమైన సమయంలో బాధ్యతాయుతంగా ఆడటమే కదా కావాలి. ఇలా నువ్వు బాధ్యతారహితంగా అనవసరపు షాట్ కోసం ప్రయత్నించి ఔట్ అవ్వడం కరెక్టా? అంటూ అందరూ సంజు మీద కోపాన్ని చూపిస్తూనే, జాలి పడుతూనే ఎందుకిలా చేశాడు అంటూ బాధపడుతున్నారు. ఈ వీడియో నచ్చి మీకేమనిపించింది? సంజు ఆట గురించనేది మాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.